హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. డే 12కి స్వాగతం. ఈ రోజు అయితే మనం కంటెంట్ ఫేర్ డే 3కి అయితే వెళ్తున్నాము. నిన్నటి వరకు అయితే ఎక్స్ప్లోర్ చేసిన డి వరకు ఎక్స్ప్లోర్ చేసాము, బట్ డి తర్వాత ఇంకా ఏ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది ఈరోజు చెప్దాం. ఓకే, థర్డ్ డే కూడా మనము కంటెంట్ ఫేర్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈరోజు క్రౌడ్ కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది, అంటే వచ్చేటప్పుడే మనం ఇంకా క్రౌడ్ ఏమైనా ఉంటుందేమో. చూస్తుంటే అయితే క్రౌడ్ చాలా తక్కువగానే ఉంది ఈరోజు. బట్ ఈ టైంకి లోపలికి వెళ్ళిపోయారు అనుకుంటా. మేము 10:30కి ఎర్లీగా వచ్చాము ఈరోజు. సో చూసుకుంటే అయితే ప్రశాంతంగానే ఉంది. లోపలికి వెళ్ళి మిగతా మనం బ్యాలెన్స్ ఉన్న హాల్స్ చూసుకుందాం. ఓకే, మనం నిన్న ఎక్కడైతే వదిలేసామో 20.2 నుంచి అయితే స్టార్ట్ చేసాము. గిఫ్టింగ్లో బొమ్మలు, ప్రీమియం గిఫ్టింగ్ అయితే కనబడుతుంది. మనకి బొమ్మలు అయితే ఇండియన్ ట్రెడిషన్ కూడా కనబడుతుంది, అండ్ వెస్ట్రన్ కంట్రీస్ అటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే మ్యాక్సిమం కనబడుతున్నాయి. ప్రీమియంకి సంబంధించిన బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా చాలా రకాలుగా కార్పొరేట్ గిఫ్టింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ స్మార్ట్ రింగ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చాలా రకాలుగా స్మార్ట్ రింగ్స్, వాచెస్, స్మార్ట్ గ్లాసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే చాలా రకాలుగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. మ్యూజిక్ సిస్టమ్స్, మనం రోజు ఇచ్చే బ్యాగ్స్లో కూడా వెడ్డింగ్ బ్యాగ్స్ లాగా ఇలా మనం బ్యాగ్స్ క్రియేట్ చేయాలనుకుంటే మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. సో డెకరేషన్స్లో పాడేది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఈ హాల్లో మాత్రం టోటల్గా కార్పొరేట్ గిఫ్టింగ్, టాయ్స్, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి బాక్స్లు కానీ, ఇట్లాంటి కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ చాలా మంచి ఐటమ్స్ వచ్చాయి. అట్లాగే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. చూసుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ అయితే మంచిగానే కనబడుతున్నాయి ఇప్పటివరకు ఉన్న వాటిలో అయితే. హాల్ 19.2లోకి అయితే వచ్చామండి. సో ఇక్కడ కూడా హోమ్ డెకర్స్కి సంబంధించిన మంచి మంచి విగ్రహాలు కానీ, సేమ్ ఇదంతా కూడా ప్రీమియం గిఫ్టింగ్లోనే ఉందండి. ఇదంతా కూడా చూసుకుంటే అంత గిఫ్టింగ్ మోడల్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్సిమం అయితే ఇక్కడ అంతా కూడా బొమ్మలు, గిఫ్టింగ్, ఫెస్టివల్ మూడ్స్ ఉంటే ఇలా ఉంటుంది, అండ్ స్టేషనరీ, కంప్లీట్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. బల్బ్స్ లాంటివి ఇవన్నీ కూడా, కిచెన్ మోడల్స్, ఇలా ఫెస్టివల్ డెకరేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం అనుకున్నట్టు 19.2లో ఉన్నాము. ఇవన్నీ కూడా కంప్లీట్గా డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. కదా 18.2లోకి అయితే వచ్చాను. ఇక్కడ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయండి. ఇది ఓన్లీ వీళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్న డైమండ్స్ టైప్ ఉన్నవి, ఒరిజినల్ డైమండ్స్ టైప్ ఉన్నాయి మాత్రం ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు పర్ క్యారెట్ లాగా వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైపు క్యారెట్ టైపు డైమండ్స్ అయితే మనకు ఇస్తున్నారు. ఇది లైక్ డైమండ్, ఎప్పటికి కూడా కలర్ చేంజ్ కాదు. గిఫ్టింగ్స్లో ఏంటంటే ఇక్కడంతా కూడా బ్యాగ్, ప్యాకింగ్, ఎట్లాంటి ప్యాకింగ్స్ వాడాలి, వీటన్నిటి మీద కూడా మనకు వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నమాట. కంప్లీట్ ప్యాకింగ్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. కొంచెం మొత్తం గ్లోబ్స్ అన్నీ కూడా ఎన్ని రకాల గ్లోబ్స్ ఉన్నాయి, వీళ్ళంతా గ్లోబ్స్ తయారు చేస్తున్నారు. వీరంతా కూడా ఆర్ట్, దానికి సంబంధించింది మెటీరియల్ అంతా సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, మ్యానుఫ్యాక్చరర్స్. ప్రజెంట్ అయితే మనకి హాల్ డీలో గిఫ్ట్ అండ్ ప్రీమియం గిఫ్ట్స్, తర్వాత ఫోటో ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం. దాదాపుగా 8 నుంచి 9 హాల్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే కనుక నేను హాల్ ఏ, అంటే ఏలో కొన్ని మనకి ఇంటీరియర్ డెకరేషన్స్, తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నారు. సో దానికి నేను ప్రజెంట్ అయితే హాల్ ఏకి వెళ్తున్నాను. అందులో 16 హాల్స్ ఉన్నాయి కింద. మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే కనుక అవి ఒక 10 హాల్స్ ఏమో ఉన్నాయి. సో అవి ఏమున్నాయో ఒక్కసారి నేను చెక్ చేస్తాను. ఇక్కడ మనకు 1.1లో ఫెస్టివల్ ప్రొడక్ట్స్ అటండి. మొత్తం అంటే మన ఇండియన్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే కనుక వరల్డ్ ఫేమస్లో ఉండే ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, అంటే మనకు కూడా లైట్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి. చాలామందికి మనం దివాళీకి వాటికి లైట్స్ పెడుతుంటాం కదా, అలాంటి లైట్స్కి అయితే కనుక బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న పొజిషన్లో. లైటింగ్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ మొత్తం టోటల్గా. అమెరికాలో హెలాన్ అండ్ సంథింగ్ ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఆ ఫెస్టివల్కి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సిరామిక్ దాంట్లో ఇన్ని రకాల, ఇన్ని వందల ఐటమ్స్ అయితే నేను చూడడం ఫస్ట్ టైం అండి. అసలు ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అని ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మాత్రమే నాకు తెలిసింది. అసలు ఏవో మనం ఇళ్ళలో వాడుకునే కప్పు, సాసరు, ఇలాంటివి చిన్న తినడానికి ప్లేట్లు తప్ప వేరే తెలీదు. కానీ ఒక సిరామిక్లో పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు ఇక్కడ. అసలు వాడే ఐటమ్స్ అన్నీ ఏంటండి, చాలా చాలా హెవీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. హాల్ 4.1లో ఉన్నామండి మనము. ఇవి కూడా కంప్లీట్గా సిరామిక్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇది చూడండి, ఇవన్నీ కూడా స్టాల్స్ అండి మొత్తం కంప్లీట్గా కూడా. మనకి
మొత్తం సిరామిక్ స్టాల్స్ ఉన్నాయి అంతటా కూడా. హోమ్ అప్లయన్సెస్, ఇంటికి పనికొచ్చేటి, డెకరేషన్కి పనికొచ్చే సిరామిక్స్. మనకు ఛార్జింగ్ కనుక అయిపోతే ఫేర్లో ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి కంప్లీట్గా వాళ్ళకి బ్యాటరీ అంటే పవర్ బ్యాంక్ తీసుకోవచ్చు. మనం హాల్ నెంబర్ 5.1లో ఉన్నామండి. ఇక్కడ కూడా ఈ హాల్ కూడా మొత్తం సిరామిక్ ఐటమ్సే ఉన్నాయి. మీరు కనుక సిరామిక్ బిజినెస్లో ఉన్నారు, సిరామిక్స్లో మంచి ప్రీమియం క్వాలిటీ కనుక చేసుకోవాలి, లేకపోతే కనుక ఏవైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి ప్రీమియం ఐటమ్స్ అయితే మాత్రం కొన్ని వందల స్టాల్స్ అయితే మీకు ఇందులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంకా మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయలేకపోతే, ఎందుకంటే చాలా స్టాల్స్ ఉన్నాయి, కొన్ని మాత్రం మనం తీయగలిగాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హాల్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు ఎన్ని స్టాల్స్ అయితే చూస్తున్నారో అవన్నీ కూడా ఒక్క హాల్లో ఉండే సిరామిక్ స్టాల్స్ అన్నమాట. ప్రజెంట్ అయితే నేను 5.2లో ఉన్నానండి. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇంట్లో వంట చేసుకునే పాత్రలు కానివ్వండి, డబ్బాలు కానివ్వండి, సింక్ కానివ్వండి, ఇలాంటి ఐటమ్స్ అన్నీ, కుక్కర్స్ కానివ్వండి. ఇక్కడ చూస్తే ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, రకరకాల కుక్కర్స్ అన్నమాట, ప్యాన్స్. ఇలా ఇంటికి సంబంధించి కిచెన్లో వాడే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. చూసుకుంటూ వెళ్దాం. కిచెన్లో వంట చేసుకునేందుకు ఎన్ని రకాల పాత్రలు ఉంటాయో అన్ని రకాల పాత్రల్ని వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. స్పూన్లో ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ హోటల్స్కి కానీ ఇంట్లో కానీ వాడాలంటే, నైఫ్ ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఫ్రిడ్జ్ ఐటమ్స్, నైఫ్స్, కుకింగ్ ప్యాన్స్ అయితే ఎలా ఉండాలో అన్ని రకాల మోడల్స్ మన కింద అందుబాటులో ఉన్నాయి. సెన్సార్ డస్ట్బిన్స్ అండి. ఇక్కడ కూడా సెన్సార్ డస్ట్బిన్స్ వచ్చాయి. దీనిలో వాడే టోటల్ గ్లాస్ ఐటమ్స్ అండి, ఏదైనా విత్ గ్లాస్ ఐటమ్స్తో పాటు చేశారు మగ్స్ అవన్నీ కూడా. ఒక హాల్లోకి వచ్చాము, 4లోకి వచ్చాము. అంటే ఇదంతా కూడా లైన్గా ఉంటాయన్నమాట. ఒక హాల్ నుంచి ఇంకో హాల్కి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే చూడండి, ఇవన్నీ కూడా హౌస్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, బాటిల్స్ అయితే ఎన్ని సైజులు ఉన్నాయో అన్ని సైజుల బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ స్టవ్స్, మీకు కుక్కర్ స్టవ్స్ కావాలంటే గ్యాస్ స్టవ్స్ కూడా చాలా మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పింది కూడా ఇదే హాల్ అండి, 4.2. కిచెన్ వేర్ అయితే కూడా మొత్తం ఇక్కడే ఉన్నాయి. కిచెన్ మ్యాట్స్ కానివ్వండి, లేకపోతే కిచెన్కి సంబంధించిన స్పూన్స్ కానీ, చెంచాలు కానీ మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. మనం 3.2లోకి వచ్చామండి ప్రజెంట్ అయితే. సో ఇవన్నీ చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిరామిక్స్లో కానీ, లేకపోతే మన కిచెన్ ఐటమ్స్లో కానీ, మనకి ఎన్ని రకాలుగా వంట సామాన్లు ఉపయోగపడతాయో అన్ని రకాల సామాన్ల మీద కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. గ్లాస్ ఐటమ్స్ చూడండి, ఎన్ని రకాల గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయో, అంటే మనకి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. మొత్తం టోటల్గా వెరైటీ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కిచెన్లో వాడాల్సింది. చూసుకుంటే ఐస్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ రకరకాల డిఫరెంట్గా కూడా పెట్టుకోవడానికి ఇందులో చాక్లెట్స్ కానీ ఏమైనా చేయాలంటే వాటికి సంబంధించింది. కుక్కర్స్ కానీ, వీటికి సంబంధించిన ఐటమ్స్, ప్లేట్స్, డిస్పోజల్ ప్లేట్స్, టిఫిన్ బాక్సెస్, రకరకాల సైజుల్లో రెగ్యులర్గా వాడుతున్న బుట్టలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో ఇంకా హాల్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పటికీ 10 హాల్స్ మొత్తం కూడా ఇవే ఉన్నాయి కాబట్టి. సో మనం ముందు ఇంకో కొన్ని హాల్స్ ఉన్నాయి, వాటికి వెళ్దాం. సో ప్రజెంట్ అయితే నేను 6.1లోకి వచ్చానండి. ఇక్కడికి వస్తేనైతే మనకు గార్డెనింగ్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫెస్టివల్కి ఏవైతే వాడతారో డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇందులో కొన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే కూడా కంప్లీట్గా గార్డెనింగ్లో వేసే ఐటమ్స్, గార్డెనింగ్ ల్యాంప్స్ ఇవే ఉన్నాయి. వాటికి సంబంధించిన బొమ్మలు, ఇలా గార్డెనింగ్ ఐటమ్స్ లాగా ఒకటి బయట కూర్చోవడానికి అన్నీ కూడా అవే ఐటమ్స్, గార్డెన్ ఐటమ్స్. వాటర్ ఫాల్స్లో కొత్త టెక్నాలజీ, దాంట్లో వాడే టూల్ కిట్స్ ఉంటాయి కదా, అలాంటి టూల్ కిట్స్. మనకి 4.0 ఇంకొక హాల్ ఉందండి. ఇందులోకి వస్తే కనుక మొత్తం అల్లికలతో తయారు చేసినవి, బుట్టలతో అల్లినవి, చేతితో అల్లిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చూడండి, అసలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా థ్రెడ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. థ్రెడ్తో తయారు చేసిన ఆల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 54 హాల్స్ ఉన్నాయి. 54 హాల్స్లో ఇప్పటికి మనకి ఫేజ్ 2 నడుస్తుంది. ఈ రోజుకి అంటే 3 days నేను కంటిన్యూగా మార్నింగ్ టు ఈవినింగ్ ఇప్పటికైతే 54 హాల్స్ అయితే కవర్ చేయడం జరిగింది. డైలీ 15 నుంచి 20 కిలోమీటర్ వాకింగ్ చేస్తూ నేను ఈ హాల్స్ అయితే మొత్తం చూడడం జరిగింది. సో మీరు నా బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ఇదేనండి మనకి కాంటెంట్ ఫెయిర్, మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్లో మనకు కంప్లీట్గా ABCD అని కంప్లీట్ కేటగిరీస్ ఉంటాయి. ఇలా ప్రతి దాంట్లో కూడా హాల్స్ ఉంటాయి. ఇంకా మనం నెక్స్ట్ ఈ రోజుకి నాకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక బయటికి వెళ్తే ఒక ఎక్స్పో ఉంది, దాన్ని రేపు కవర్ చేద్దాం ఇప్పుడు ఒక 1 అవర్లో. దాని తర్వాత మళ్ళీ కాంటెంట్ ఫెయిర్ 3, అప్పుడు మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా చూద్దాం. ఈలోపు
మేము షెంజన్ వెళ్ళేది ఉంది, ఎలక్ట్రానిక్ మార్ట్ గారి గురించి మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం.